అగ్నిమాపక శాఖలో అక్రమాలకు సంబంధించిన ఆనవాళ్లు మాయమయ్యాయి. డీజీగా సునీల్ కుమార్ వచ్చాక ఎన్నికలకు ముందు లక్షలాది రూపాయలు తీసుకుని ఆ శాఖ పెద్ద ఎత్తున అక్రమంగా ఎన్ఓసీలను జారీ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. అలాగే భవనాలకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కు ఎన్ఓసీ జారీలో అడ్డగోలు రూల్స్ విధించారు. వాటికి సంబంధించిన వివరాలన్నీ కనిపించకుండా పోయాయి. ఎన్నికల కౌంటింగ్ సాగుతుండగానే అతి కీలకమైన డేటాను ధ్వంసం చేశారు. దీనికోసం హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ నిపుణుడిని రప్పించారు. ఆయన పర్యవేక్షణలో కీలక సమాచారాన్నంతా డిలీట్ చేయించారు. కొన్ని ముఖ్యమైన వాటిని ల్యాప్టాప్ లో కాపీ చేసుకుని సాధారణ ఫైళ్లను ధ్వంసం చేశారు. ఇక అగ్నిమాపక శాఖలో కీలక ఫైళ్లు మాయమైనట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, లక్ష్మీదుర్గ ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో అక్రమాలకు సంబంధించిన ఆనవాళ్లు పూర్తిగా మాయమైపోయినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే డీజీ సునీల్ కుమార్ శాఖ ఎన్నికల ముందు లక్షలాది రూపాయలు తీసుకుని ఆ శాఖకు పెద్ద ఎత్తున అక్రమ ఎన్ఓసీలు జారీ చేసినట్లు మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే వాటికి సంబంధించిన డేటా మొత్తాన్ని సర్వర్ నుంచి మొత్తం డిలీట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ సర్వర్ లో ఉన్న డేటా డిలీట్ చేయడానికి ఇక్కడ ఏదైతే విజయవాడలో ఉన్న నిపుణులు ఎవరు సరిపోవటం లేదు. ఎందుకంటే వారైతే ఆ డేటాను మళ్ళీ ఈ డిలీట్ చేసి మళ్ళీ రీకవర్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళని హైదరాబాద్ నుంచి తెప్పించి మొత్తం డేటాను మొత్తం డిలీట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ పక్క సాగుతుండగానే మొత్తం ట్రెండ్ మొత్తం కూడా టీడీపీకి అనుకూలంగా రావడంతో మొత్తం కూడా ఎవరైతే డీజీ సునీల్ కుమార్ ఉన్నాడో ఈ అగ్నిమాపక శాఖలో ఆయన చేసిన అవతావకలు అన్ని కూడా బయటకు వస్తాయన్న ఉద్దేశంతో మొత్తం కూడా డేటాను పూర్తిగా డిలీట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు రాత్రి నుంచి అంటే ఈ నెల 3వ తేదీ వరకు కౌంటింగ్ ముందు రోజు నుంచి ఆ తర్వాత రోజు వరకు మొత్తం కూడా ఆ డేటా మొత్తాన్ని కూడా డిలీట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఏదైతే 783 ఎన్ఓసీలకు అగ్నిమాపక శాఖ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా అంటే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దాదాపు మార్చి 16 నుంచి ఈ నెల 3వ తేదీ వరకు దాదాపు 257 ఫైల్స్ క్లియర్ అయినట్టు సమాచారం అందుతుంది. ఆ ఫైల్స్ లో చాలా మటుకు ఫైల్స్ అన్ని కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అన్ని కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే బిల్డింగ్స్ కానీ లేకపోతే షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే హాస్పిటల్ కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ ఎన్నిటికి కావచ్చు, అన్నిటికి కూడా పర్మిషన్ కావాలంటే ఖచ్చితంగా అగ్నిమాపక అధికారుల నుంచి అయితే ఎన్ఓసీ అనేది ఖచ్చితంగా రావాలి. అంటే ఎన్ఓసీ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వారి దగ్గర నుంచి వస్తేనే వాళ్ళు భవన నిర్మాణం కానీ ఏది చేసుకోవడానికి కూడా కుదురుద్ది. అటువంటి అన్ని కూడా నిబంధనలు కూడా పూర్తిగా సడలించి అనుకూలంగా మార్చుకుని కోట్లాది రూపాయలు మొత్తం కూడా వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. నెలకి సుమారు 5 కోట్ల రూపాయల వరకు కూడా ఏదైతే సునీల్ కుమార్ ఖాతాలో వచ్చి పడినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ నిపుణులు మొత్తం కూడా డిలీట్ చేసినట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. వీటన్నింటినీ బయటికి తీయాలంటే విజిలెన్స్ అధికారులు ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మొత్తం ఈ డేటాని రీకవర్ చేస్తేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది.